వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఏదైతే సూపర్ 6 హామీ ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదటి విడత కింద 7,000 రూపాయల అకౌంట్లో వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇటు జనసేన, బీజేపీ మేమందరం కూడా కూటమి ఆధ్వర్యంలో రైతుల సంబరాలు చూశారు. మీరు దాదాపు 100 ట్రాక్టర్లతోటి వారి యొక్క ఆనందాన్ని, సంఘీభావాన్ని ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి, నరేంద్ర మోడీ గారికి మేము ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తున్నాం. ఈ ఆనందానికి ఒక ఆర్థిక సహాయమే కాదు, మాకు జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ని, అదే రకంగా వలసలు ఎక్కువగా ఉన్నట్టు ఈ ప్రాంతంలో ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ ప్రాజెక్టు రావడం, అదే రకంగా క్రమబద్ధీకరణగా ఈరోజు గతంలో మీరు చూశారు, ఒక విష ప్రచారాన్ని చేసే సంస్కృతి వైసీపీ పార్టీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భగవంతుడి కరుణ, భగవంతుడి యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశీర్వాదంతో వచ్చే వానల్ని కూడా రాజకీయాలకు చుట్టి విష ప్రచారం చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టిన రోజు నుంచి వరదలు, వానలు బ్రహ్మాండంగా పుష్కలంగా సకాలంలో రైతులందరూ సంతోషంగా ఉండి ఈరోజు పత్తి పంట వేసినా, ఉల్లి పంట వేసినా, మిరప పంట వేసినా తిరుగులేని విధంగా ఈరోజు పంటలు పండించుకుంటూ రావడం జరుగుతోంది. దానికి ఆర్థిక సహాయం తోడు దీర్ఘకాలిక ప్రాజెక్టులు మా ప్రాంతానికి ప్రతి రైతు గుండెలో ఉండేటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టుని కేబినెట్ ఆమోదం చేయడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం రైతుకు మేలు చేసే ప్రతి చర్య ఈ ప్రభుత్వం తీసుకోవడం. ఈరోజు రాయలసీమ మీరు చూశారు, హంద్రి నీవా ఏదైతే గతంలో 1600 క్యూసెక్కుల కంటే ఎక్కువగా రానటువంటి ఆ యొక్క హంద్రి నీవాని ఈరోజు 3,800 క్యూసెక్స్లు వాళ్ళ ఫ్లోను పెంచి, తద్వారా ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్టు లాంటి రిజర్వాయర్లను కూడా నింపి పశ్చిమ ప్రాంతంలో ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన నీళ్ళని పట్టిసీమ ద్వారా ఆ రోజు వేస్ట్ అని మాట్లాడినటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చేలా కృష్ణమ్మ జలాలని గోదావరి అనుసంధానం చేసి ఆ నీళ్ళని ఈరోజు జీడీపీకి తెప్పించిన మొగాడు నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రైతులే కాదు, చేనేతలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఇటు పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదే రకంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, రేపు రాబోయే రోజున మళ్ళీ మా కుటుంబ నాయకులందరూ రేపే 10వ తేదీ సాయంత్రం మళ్ళీ కలుస్తాం. రేపు సాయంత్రం ఈరోజు శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం రేపే లాంచ్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు చెప్పిన మాటని, ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు పోవడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, పులివెందుల ఎన్నిక ఏదైతే జరిగిందో ఈరోజు సంబరాలు చేసుకుంటే ఇది మామూలు ఎన్నికే. ఎందుకంటే నియోజకవర్గాలు ఎక్కడైనా ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నికలాగే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ ప్రతి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికలాగే చూస్తుంది. గతంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆ రోజు పోరాటం, నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రోజున ఇదే వైసీపీ పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని నీతులు మాట్లాడాడు. ఆ రోజు దొంగ ఓట్లున్నాడు, స్లిప్పులు అన్నాం, మేము ప్రత్యక్షంగా బస్సులో ఎక్కుతున్నటువంటి దొంగలందరినీ చూపించాము, పట్టుకున్నాము. సంబంధం లేని వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేసి ఆ రోజు పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ఇదే డ్రామాలు మాట్లాడినటువంటి ఆ రోజు చేసిన మీరు, మేము ఎన్ని చెప్పినాము ఆ రోజు చెప్పినా మీరేమన్నారు? ఇవన్నీ ఉట్టి మాటలు. కేవలం మా మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంతో అక్కడ ప్రజలంతా రగిలిపోతున్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి వారి సొంత నియోజకవర్గంలో అదే రకంగా, అంటే ఇప్పుడు మా లోకేష్ బాబు గారు ఒక మాట అంటుంటారు, నువ్వు గొడ్డలతో ప్రారంభిస్తే నీవు గొడ్డలతోనే అంతమవుతావు, దేంతో మొదలు పెడతావో నీ కర్మ సిద్ధాంతం దాంతోనే వస్తుంది. నీవు ఏదైతే మొదలు పెట్టారో ఈరోజు ప్రజలు నీ నియోజకవర్గంలోనే ఈరోజు ఆ రకమైనటువంటి తీర్పిచ్చారు. ఇప్పుడు మీకు జరిగితేనేమో అన్యాయము, మాకు జరిగింది అన్యాయం అని చెప్తేనేమో కాదు న్యాయం అంటారు. ఇదేం పాలన, ఇదేం ఆలోచన? ఒకసారి ఆలోచించుకోవాలా. ఏదైతే ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారికి, అదే రకంగా బీజేపీ కోకల్లుల నరసింహుల గారికి, బీజేపీ నాయకులు జగ్గాపురం ఈరన్న గారికి, నా ముందున్నటువంటి కూటమి అదేవిధంగా జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి వంశవీరాభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా రైతులందరికీ కూడా ఈరోజు నేను మొట్టమొదటిగా ప్రసంగం మొదలుపెట్టినప్పుడు